ఛానల్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ మన యొక్క తెలుగు సంవత్సరాది అంటే ఉగాది శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, నేనైతే కాళహస్తి వచ్చిన తర్వాత పూజ చేయడం కోసం మొత్తం క్లీనింగ్ అది స్టార్ట్ చేశానన్నమాట. అంటే నేను ఇక్కడికి వచ్చి చాలా గ్యాప్ అయిపోయింది. అంటే 1 మంత్ పైన ఆల్మోస్ట్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే అత్తమ్మ అలా అయిన తర్వాత మాకు 1 ఇయర్ వరకు పూజలు చేయరనమాట. సో అత్తమ్మ సంవత్సరికం అది కూడా అయిపోయింది కాబట్టి ఇంకా మేము పూజ చేద్దామని స్టార్ట్ చేశాను. అండ్ ఇంకొకటి మనకి ఎలాగో ఉగాది వస్తుంది కాబట్టి ఫస్ట్ ఉగాదితో స్టార్ట్ చేశాననమాట. ఇంటికి వచ్చిన తర్వాత క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. నిజంగా ఇల్లు అయితే మరీ దారుణం అయిపోయింది. నేను చూసారా ఇంకా కొన్ని కడిగి అయితే నాకు కాళ్ళు నొప్పులు వచ్చినాయి. అందుకని చైర్ వేసుకొని క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకేం చేయాలి, ఏదో ఒకలాగా పని అయితే చేసుకోవాలి కదా, తప్పదు. అందుకని అయితే క్లీనింగ్ స్టార్ట్ చేశాను. మన పని మెయిన్ ఉండేది కిచెన్లో కదా, అందుకని అయితే కిచెన్లో స్టార్ట్ చేశాను అనమాట. మొత్తం ఒకసారే చేయాలంటే కష్టం కదా ఫ్రెండ్స్. అందుకని చెప్పి నేను ఇక 2 షెల్ఫ్లు అలా చేసుకుంటున్నాను అనమాట. పైన 2-3 షెల్ఫ్లు అయితే మొత్తం తీసేసాను. తీసేసి అవైతే క్లీన్ చేసుకుంటున్నాను. మొత్తం ఒకటేసారి అయితే ఆ పని పూర్తిగా చేయలేము. అండ్ ఇంకొకటి ఏంటంటే మన పని అయిపోతుంది అనమాట నీరసంతో. అందుకని చెప్పి ఎప్పుడూ కూడా కొంచెం కొంచెం చేసుకుంటేనే బెటరు. మన ఇంట్లో ఒక్కరమే ఉంటాం కదా, ఎవరైనా హెల్ప్ ఉంటే అది వేరే విషయము. ఒక్కరమే ఉన్నప్పుడు ఇలా చేసుకోవడం బెటర్ అని చెప్పి నేనైతే కొంచెం కొంచెంగా తీసుకొని అవి తోమేసుకొని మళ్ళీ సదురుకొని అట్లా చేసేదాన్ని. ఇప్పుడు ఏం చేశానంటే ఆల్మోస్ట్ అన్నీ కూడా తీసేసి హాల్లో ముందు చూపించాను కదా, అలా అన్నీ పెట్టేశాననమాట. ఎందుకంటే నేను వచ్చేవరకి ఈ చీమలు, చిన్న చిన్న రెక్కల పురుగులు అలా వచ్చినాయి. అండ్ సరుకులన్నీ కూడా ఖరాబ్ అయిపోయినాయి. దానివల్ల అవి మళ్ళీ పెడితే వెంటనే వచ్చేస్తాయి అని చెప్పి మొత్తం తీసేసి హాల్లో పెట్టేశాననమాట. ఒక 1 వీక్ ఏమో అట్లా ఈట్ల పనే సరిపోయింది. ఎందుకంటే మనకి కొంచెం దారి మళ్ళిద్దామని అలా చేశాననమాట. సో ఇవంతా క్లీన్ చేసేసి మళ్ళీ అయితే నీట్గా సదిరేసుకున్నాను. ఫైనల్గా అయితే ఇలా సదిరేసాననమాట. ఇవన్నీ కూడా హనీ బాటిల్స్ ఫ్రెండ్స్. హనీ యూస్ చేసిన తర్వాత పడేయకుండా దాచి ఇట్లా మనకి చిన్న చిన్న క్వాంటిటీలో వేసుకునేవి ఉంటాయి కదా, అలాంటి వాటికైతే యూస్ చేశాననమాట. ఫైనల్గా అయితే కిచెన్ ఇలా సదిరేసాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ యొక్క ప్రతి ఒక్క లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి వెళ్తుందనమాట. సో ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసేయండి ఫ్రెండ్స్. అలా చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా నోటిఫికేషన్ వెంటనే వస్తుంది మీకు. అందువల్ల మీరైతే సబ్స్క్రైబ్ చేయడం అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా. మొత్తానికైతే ఇవి బాక్సులు అవన్నీ కూడా షెల్ఫ్లో కవర్లో ఒకసారి తీసేసి వాష్ చేసేసి మళ్ళీ వేసేసాను అనమాట. వేసేసి లైన్గా సదిరేసాను. ఇంకొంచెం ఇంకా సదరడు ఉంది, కొంచెం బ్యాలెన్స్ కొంచెం అటు ఇటుగా అనమాట. ఇవంతా మొత్తం సెట్ చేసేసిన తర్వాత మన కిచెన్ టూర్ చేద్దాం ఫ్రెండ్స్. కిచెన్ టూర్ ఎందుకంటే ఓన్లీ మిడిల్ క్లాస్ వాళ్ళకి యూజ్ అయ్యేటట్టుగా కొన్ని టిప్స్, వాటితో నేను ఒక కిచెన్ టూర్ చేస్తానన్నమాట. సో అలాంటి వీడియోస్ మీకు చూడాలి అని అంటే కనుక తప్పకుండా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయాలి. ఎందుకంటే నేను నోటిఫికేషన్ రావాలి కాబట్టి, అంటే అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ రావాలి కాబట్టి. ఓకేనా. ఇలా అయితే మొత్తం సదిరేసుకున్నాను. పైన కొంచెం ఓపెన్ వదిలేసాను అనమాట. ఎందుకంటే మనకి క్లీన్ చేసుకోవాలి తొందరగా అన్నప్పుడు ఈజీగా ఉండడానికి పైన కొంచెం గ్యాప్ వదిలేసాను అనమాట. సో ఇలా అయితే ఇలా క్లీనింగ్ అయితే ఇలా అయిపోయింది. వెంటనే మనకి ఉగాది అయితే రానే వచ్చేసింది. కిచెను ఇంట్లో పని అది అయితే అయిపోయింది. ఇంకా దేవుడి పనులు స్టార్ట్ చేశాను అనమాట. అంటే దేవుడి సామాను క్లీన్ చేసుకోవడం అది ఆ పనుల మీద ఉన్నాను. ఇంకా ఉగాది రోజు అనమాట ఇది. పొద్దున్నే అయితే ఇంకా మొత్తం అన్నీ తీసేసి అవన్నీ సామానం క్లీన్ చేసుకుంటా ఉన్నాను. ఇవి అయితే ఇంకా అప్పటి నుంచి అలానే ఉన్నాయి కదా, మధ్యలో ఒకసారి చేశాను. అంటే మనకి గ్రహణాలు వచ్చినాయి కదా, అప్పుడు క్లీన్ చేశాను అనమాట. సో ఈ పక్కన బాస్కెట్ ఉంది కదా, ఆ బాస్కెట్ కూడా క్లీన్ చేసుకున్నాను. దాంట్లో ఏంటంటే మనవి ఎక్స్ట్రా వత్తులు, పసుపు, కుంకుమ, కడ్డీలు ఇలాంటివి ఎక్స్ట్రా దేవుని పుస్తకాలు అలా ఉంటాయి కదా, అలాంటివి అందులో పెట్టుకుంటాను అనమాట. సో అవి ఆ ప్లేట్స్ ఇవి మొత్తం అన్నీ కూడా వాష్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా పొద్దున్నే ఇవి వాష్ చేసుకోవడం, స్నానాలు ఇవి వీటితోనే చాలా టైం గడిచిపోయింది. నేను ఇవి చేసుకుంటా ఉన్నాను. ఇంకా ఫైనల్గా అయితే మొత్తం అన్నీ కూడా వాష్ చేసేసాను అనమాట. ఇంకా దేవుడికి సంబంధించినవి పువ్వులు పెట్టుకునే బుట్ట, అది చిన్న బుట్ట
కిందికెళ్ళి ఏమన్నా పువ్వులు కోసుకుంటే అది ఎత్తుకెళ్ళి తెచ్చుకుంటాననమాట. తులసమ్మ అయితే మొత్తం నిద్రపోయింది. సో, అలాంటిదంతా కొంచెం తీసేసి గ్రీన్‌గా ఉన్నది, మంచిగా ఉన్నది ఉంచాననమాట. ఇవన్నీ చేసుకునే వరకి విష్ణువు అయితే ఫోటోస్ అవి క్లీన్ చేశాడు. సో, తర్వాత ఇంకా వంట కార్యక్రమం ఇది అయిపోయిన తర్వాత పూజ అయితే చేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఉగాది గురించి ఒక స్టోరీ చెప్తాననమాట. నాకు తెలిసిన ఒక చిన్న స్టోరీ. చిన్నదే ఉంటుంది. ఇది ఎంతో ఉంటుందని ఫార్వర్డ్ చేసేయొద్దు. సరేనా? ఇదైతే చిన్న స్టోరీ అనమాట. మనకి న్యూ ఇయర్ అంటే అందరికీ తెలుసు. కానీ ఉగాది మన అచ్చం తెలుగువారి పండుగ ఇది అని చెప్పి చాలా వరకు తెలియదు. న్యూ ఇయర్ చేసుకున్నంత గ్రాండ్‌గా ఉగాది చేసుకోము. అంటే చేసుకుంటాము. ఏంటి మనకి న్యూ ఇయర్ అంటే సెలబ్రేషన్స్ అవి ఉంటాయి. ఉగాది అయితే కూడా ఉంటుంది. కానీ మనకి ట్రెడిషనల్ వే ఉంటుందన్నమాట అంతా కూడా. మన తెలుగువారంటేనే మొత్తం ట్రెడిషనల్ కదా! అందుకని చెప్పి ఇప్పుడు చెప్తున్నా అనమాట. ఉగాది అయితే మనకి ఎలా వచ్చింది అంటే, ఉగాది అనేది ప్రతి సంవత్సరం కూడా మార్చి నెలలో వచ్చే చైత్ర శుద్ధ పాడ్యమి నాడు చేసుకుంటాము. ఒకనాడు బ్రహ్మదేవుడు అంటే సృష్టికర్త అనమాట. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి దగ్గర నుంచి సోమకాసురుడు అనే రాక్షసుడు వేదాలను దొంగిలిస్తాడనమాట. అయితే ఆ సమయంలో విష్ణుమూర్తి మత్స్యావతారంలో అంటే చేప వేషంలో వెళ్ళి ఆ రాక్షసుణ్ణి చంపి వేదాలను తిరిగి బ్రహ్మకి అప్పగిస్తారంట. ఆ సమయాన ఆ వేదాలను ఆ వేదాలు ఆయనకి దొరకడం వల్ల సృష్టి మళ్ళీ మొదలయ్యింది. అంటే మనకి కొత్త సంవత్సరం మొదలయ్యింది అన్న అర్థంతో ఉగాదిని జరుపుకుంటారు. కాబట్టి ఉగాది అనేది మన తెలుగు సంవత్సరాది, తెలుగు సంవత్సరము అని చెప్పి అంటారనమాట. సో, ఈ ఉగాది అనేది అనగానే మనకి గుర్తొచ్చేది ఫస్ట్ ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి అంటే షడ్రుచుల సమ్మేళనం. షడ్రుచులు అంటే తీపి, చేదు, పులుపు, వగరు, ఉప్పు, కారం. ఈ షడ్రుచుల సమ్మేళనం మనకి ఎంతో ఔషధ గుణాలున్న వేప వేప పువ్వుని కలపడం వల్ల ఈ పచ్చడి అనేది ఎంతో ఔషధంగా నిలుస్తుంది. అయితే ఈ షడ్రుచులు అనేవి కేవలం రుచుల వరకే కాకుండా మన కొత్త సంవత్సరంలో మొదలయ్యే కష్టసుఖాలను, దుఃఖాలను, మంచి చెడులను గుర్తు చేసుకొని వాటిని మనం ఎలా అయినా సరే తీర్చుకోవాలి. అంటే ప్రతి దాన్ని కూడా మనం నెట్టుకుపోవాలి. అన్నిటిని సమపాళ్ళలో చూసుకోవాలి. అంటే కష్టం వచ్చిందని కృంగిపోకుండా, సంతోషం వచ్చిందని ఎక్కువ చేయకుండా, అలా కాకుండా అన్నిటిని సమభాగాలుగా విభజించుకోవాలి. సమంగా చూసుకోవాలి. అలా అనుకొని ఈ పండుగ చేసుకోవాలి అనేది ఈ పచ్చడి యొక్క అండ్ ఉగాది యొక్క సారాంశం అన్నమాట. స్టోరీ అయితే ఇది ఫ్రెండ్స్. మీకైతే నచ్చింది అనుకుంటున్నాను నేను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నేనేమన్నా తప్పు ఉంటే గనక చెప్పిన దాంట్లో తప్పు ఉంటే గనక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ పూజకు వచ్చేసి 3 వత్తులు పెడతారంట ఫ్రెండ్స్. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అని చెప్పి వారికి గుర్తుగా 3 ఒత్తులు పెడతారన్నారు. అయితే నాకు ఒక డౌట్ క్లారిఫై చేయండి ఎవరికైనా తెలిస్తే. 3 ఒత్తులు కలిపి పెట్టాలా? లేకపోతే ఇలా విడిగా పెట్టాలి అనేదైతే ఒకటి విన్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం 2 వెలిగించే కుందులు కాకుండా సపరేట్‌గా ఒకటి పెట్టుకోవాలి. మనం అగరబత్తి గానీ, హారతి గానీ ఇలాంటివి వెలిగించుకుంటే గనక ఆ దీపంతో వెలిగించుకోవాలి అన్నట్టుగా కూడా విన్నాననమాట. సో, ఏది కరెక్ట్ అనేది నాకైతే కన్ఫర్మ్ చేయండి ఫ్రెండ్స్. ప్రసాదంకైతే పులిహోర, పరమాన్నం, దద్దోజనం 3 చేశాను. అండ్ మనకి ఉగాది పచ్చడి ఇంకా కంపల్సరీ చేసుకోవాలి. అందరికీ హ్యాపీ ఉగాది, తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ వీడియో ప్రతిదాన్ని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలా లైక్ చేయడం వల్ల మీ యొక్క సపోర్ట్ నాకు అందుతుందన్నమాట. సో, మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.